Bioscope. Hello movie lovers, welcome to Bioscope. This is your Shailu, ready to show you all the latest, craziest and most spicy updates from the world of cinema. So, ఇంకెందుకు లేట్ ముందుగా highlights. Drone disturb, glimpse delay, Rajamouli disappointment. తండ్రి కళ కోసం రాముడి రూపంలో మహేష్ బాబు రీబర్త్. ఇది సినిమా కాదు, దైవ సంకల్పం. హైదరాబాద్ ఇక తగలబెట్టేద్దామా? Bioscope. నాన్న పౌరాణిక చిత్రంలో నటించమని అడిగేవారట మహేష్ బాబుని. మహేష్ బాబు తన తండ్రి కోరికను ఇప్పుడు రాజమౌళి సినిమాతో నెరవేర్చుతున్నారు. వారణాసి టైటిల్ ఈవెంట్లో మహేష్ బాబు రాముడి గెటప్ పై ఉద్వేగంగా మాట్లాడారు. సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడు నన్ను పౌరాణిక చిత్రంలో నటించమని అడిగేవారు అని గుర్తు చేసుకున్నారు. రాజమౌళి సినిమాలో రాముడి పాత్ర చేయడం ద్వారా నాన్న ఆశీస్సులు పొందుతానని మహేష్ అన్నారు. యాజ్ పర్ శైలు ఒపీనియన్, ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం మహేష్ ఇస్తున్న కమిట్మెంట్ అద్భుతం. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. శైలు అయితే సూపర్ ఎక్సైటెడ్గా ఉంది. మరి మీరు? మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మూవీ గ్రాండ్ టైటిల్ ఈవెంట్ హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో వైభవంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందే టైటిల్ లీక్ అయింది. అధికారికంగా వారణాసి టైటిల్ ని లాంచ్ చేశారు. వారణాసి అనే టైటిల్ కి రామాయణం శ్రీరాముడితో లింక్ ఏమిటన్నది తెరపైనే చూడాల్సి ఉంటుంది. ఈ చిత్రం ఒక ఎపిసోడ్ లో మహేష్ బాబు రాముడిగా కనిపిస్తాడని రాజమౌళి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ తన తండ్రి దివంగత సూపర్ స్టార్ కృష్ణను 3వ వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన తండ్రి కృష్ణ గారి కోరికను ఇప్పుడు నెరవేర్చానని అన్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మూవీ గ్రాండ్ టైటిల్ ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వైభవంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందే టైటిల్ లీక్ అయింది. అధికారికంగా వారణాసి టైటిల్ ని లాంచ్ చేశారు. నా తండ్రిని నేను ఎంతగా ఇష్టపడతానో మీ అందరికీ తెలుసు. నేను ఆయన చెప్పినవన్నీ వినేవాడిని. ఒక విషయం తప్ప, ఆయన ఎప్పుడు నన్ను పౌరాణిక చిత్రంలో నటించమని అడిగేవారు. నేను పౌరాణిక గెటప్ లో చాలా బాగుంటానని ఆయన ఎప్పుడు నాకు చెప్పేవాడు. కానీ నేను ఆయన మాట ఎప్పుడు వినలేదు. ఆయన ఈ రోజు దీనిని వింటారని నేను ఆశిస్తున్నాను. నాన్నగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతో ఉంటాయి అని అన్నారు. రాజమౌళితో సినిమా కోసం తాను ఏం చెయ్యడానికి అయినా సిద్ధంగా ఉన్నానని మహేష్ అన్నారు. ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ప్రాజెక్ట్. దీనికోసం నేను వీలైనంత కష్టపడి పని చేస్తాను. నేను అందరినీ గర్వపడేలా చేస్తాను. ముఖ్యంగా నా దర్శకుడిని నేను అత్యంత గర్వపడేలా చేస్తాను. వారణాసి విడుదలైనప్పుడు భారతదేశం మనల్ని చూసి గర్వపడుతుంది అని మహేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి కూడా సినిమాలోని ఒక భాగంలో మహేష్ ను రాముడిగా చూపిస్తారని అన్నారు. మేము వారణాసిలో రామాయణం నుండి ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరించాము. దాదాపు 60 రోజుల షూటింగ్ చేశాము. మహేష్ ను అలా చూడటం గొప్ప అనుభవం అని అన్నారు. ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, కేఎల్ నారాయణ, ఎంఎం కీరవాణి, ఎస్ఎస్ కార్తికేయ, నమ్రత, సితార ఘట్టమనేని తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఏంటి శైలు ఏదో ఆలోచిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఎప్పుడు రైటర్ అవుతానా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు రైటర్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అనుకుంటున్నారా? ఏం లేదండి, మన వారణాసి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడబోతున్నాం. రాజమౌళితో అనుమా చేయించాడు అని విజయేంద్ర ప్రసాద్ అన్నాడట. మహేష్ బాబు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ గ్యారంటీ. 30 minutes నాన్ స్టాప్ యాక్షన్ బ్లాక్ మాటలు రాని అనుభూతినిచ్చిందట. ఈ సినిమాని హనుమంతుడే చేయించాడు అంటూ విజేంద్రుడు ఇచ్చిన బిగ్గెస్ట్ ఎలివేషన్ సూపర్ స్టార్ మహేష్ యాక్షన్ టెక్నికల్ ప్యూరిటీతో ప్రేక్షకులని కట్టిపడేస్తుందట.
ఈ దైవ కార్య ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ రికార్డులను సులభంగా ఛేదిస్తుందట. హనుమంతుడి సంకల్పం మరియు మహేష్ బాబు 30 minutes యాక్షన్ ఫైర్ ఈ రెండు కలిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం జరుగుతుందో చూడాలి. కొన్నిటిని మనుషులు చేస్తారు, మరికొన్నిటిని దేవుడే చేయించుకుంటాడు. ఈ సినిమాకి దైవ సంకల్పం ఉంది. ఈ సినిమాని రాజమౌళితో హనుమంతుడే చేయించాడు అని అన్నారు రచయిత విజయేంద్ర ప్రసాద్. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ మూవీ SSMB 29 టైటిల్ లాంచ్ వేడుక హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత వైభవంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో విజయేంద్రుడు మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. కార్యక్రమంలో కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఒక్కోసారి మాట్లాడాలనుకున్న మాటలు రావు, ఒక్కోసారి అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయి. ఎప్పుడైనా తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూసినా, హిమనినదాల హిమాలయాలను చూసినా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాలో 30 నిమిషాల పాటు యాక్షన్ పార్ట్ ఉంది. దానిని కథ అనాలా, యాక్షన్ అనాలా, ఏమనాలో తెలియదు. నాకు మాట రావడం లేదు. సన్నివేశం వస్తున్నంతసేపు అలా చూస్తూ ఉండిపోయాను. మహేష్ బాబు యాక్షన్ చూసి ఆగిపోయాను. డబ్బింగ్ లేదు, CG లేదు, ఎలాంటి కలర్ గ్రేడింగ్ లేదు. అయినా ఆ సీన్ కట్టిపడేసింది. దీనిని నేను మర్చిపోలేను. మీరు కూడా థియేటర్లలో దాని అనుభూతి చెందుతారు. కథ రాసిన నేను కాంచి, మాటలు రాసిన దేవకట్ట, కెమెరా వర్క్ విందా, ప్రతి ఒక్కరూ శ్రమికులే. సుకుమారన్, ప్రియాంక చోప్రాల నటన, ఈ సినిమాని తీసిన రాజమౌళి. ఇలా గుర్తు చేసుకుంటే కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, మరికొన్నిటిని దేవతలు చేయించుకుంటారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమ ఉన్నాడు. ప్రతి క్షణం కర్తవ్యం బోధించాడు. ఈ సినిమా చేయించుకున్నాడు అని అన్నారు. వేదికపై రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నంతసేపు వేదిక దిగువన ఉన్న సహ రచయిత కాంచి ఎంతో ఎమోషనల్ గా కనిపించాడు. ఈ సినిమా కోసం విజయేంద్రునితో పాటు కాంచి కూడా రచన విభాగంలో ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, KL నారాయణ, MM కీరవాణి, SS కార్తికేయ, నమ్రత, సితార ఘట్టమినేని తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక ఈ వేదికపై సుమా కనకాల, ఆశిష్ హోస్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. వేదిక వద్ద ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్లతో పాటు చార్మింగ్ హీరో మహేష్ బాబు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఫ్యాన్స్ విజిల్స్ తో ఈ ఈవెంట్ ఆద్యంతం వేడెక్కేస్తుంది. దుర్గా ఆర్ట్స్ కు చెందిన KL నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆస్కర్ అవార్డు గ్రహీత సంగీత స్వరకర్త MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. What do you call him? Bob? No. Lion? There are many names. But I know him as MB. And I know him as the incredible, the legendary. ఇలానే మహేష్ బాబు గురించి ప్రియాంక చోప్రా చెప్పింది. శ్రీరాముడిగా, రుద్రుడిగా మహేష్ డ్యూయల్ రోల్ అట. రాజమౌళికి పురాణాలపై ఉన్న ప్రేమ ఈ సినిమాతో కనిపిస్తుందట. రామాయణం ఘట్టం షూట్ చేస్తుంటే నేల మీద నడవలేదని రాజమౌళి ఉద్వేగం వ్యక్తం చేశారు. రుద్రుడి గ్లిమ్స్తో పాటు శ్రీరాముడి గెటప్ మహేష్లోని డివోషనల్ షేడ్స్ను చూపిస్తుంది. ప్రతి సబ్ ఎపిసోడ్ ఒక సినిమా లాగుంటుందట. డైరెక్టర్ ఎమోషన్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటే ఆ అవుట్పుట్ చరిత్రను సృష్టిస్తుందేమో. ఈ నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. మరి శైలు అయితే తెగ వెయిట్ చేస్తుంది. మరి మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? హైదరాబాద్ లో జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో SS రాజమౌళి SSMB 29 కి వారణాసి అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లిమ్స్ లో
మహేష్ బాబు పాత్రను రుద్రుడిగా పరిచయం చేశారు. ఆసక్తికరంగా వేదికపై రాజమౌళి మాట్లాడుతూ సినిమాలోని ఒక ప్రత్యేక ఎపిసోడ్ కోసం మహేష్ తో శ్రీరాముడి గెటప్ వేయించానని తెలిపారు. రాముడి గెటప్ లో అతడు అద్భుతంగా కుదిరాడని కూడా కితాబిచ్చారు. దీనిని బట్టి మహేష్ ఈ చిత్రంలో శ్రీరాముడిగా, శివునిగాను ద్విపాత్రలలో చూసి అభిమానులు ఆనందించవచ్చు. అలాగే మోడ్రన్ డే కుర్రాడిగాను అతడు నందీశ్వరుడిపై దూసుకెళ్తున్న విజువల్స్ ఇప్పటికే ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఇక ప్రపంచ సాహస యాత్రికుడిగా మహేష్ పాత్రను డిఫరెంట్ షేడ్స్ లో రాజమౌళి ఆవిష్కరిస్తున్న తీరు సర్వత్రా ఉత్కంఠను కలిగిస్తోంది. మొదటి గ్లిమ్స్ మహేష్ ను యోధుడిగా ఆవిష్కరించింది. త్రిశూలం పట్టుకొని ముఖంపై రక్తపు మరకలతో నందీశ్వరుడిపై దూసుకుపోతున్న వీరుడిని తలపించాడు. వారణాసిలో రుద్రుడిగా మహేష్ బాబును పవర్ఫుల్ గా రాజమౌళి ఆవిష్కరిస్తున్నారు. నాకు రామాయణం, మహాభారతం అంటే చాలా ఇష్టం. పురాణాలపై సినిమా తీయాలనుకున్నాను. నిజానికి ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్య ఘట్టంపై సన్నివేశాలు తీస్తానని అనుకోలేదు. ఒక్కో సీన్ రాస్తుంటే, ఒక్కో ఘట్టం రాస్తుంటే ఫీల్ పుట్టుకొచ్చింది. ఎమోషనల్ అయ్యాను. నేను నేల మీద నడవలేదు అనిపించిందని రాజమౌళి అన్నారు. మహేష్ కి రాముడి వేషం వేయించి తీసుకొచ్చి ఫోటోషూట్ చేస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నాలో నేనే సగం డైలామాలో ఉన్నాను. మహేష్ కొంటగా ఉంటాడు. కృష్ణుడిలా ఉండాలనుకున్నా. రాముడి పాత్రకు సరిపోతాడా అనుకుంటూనే డైలామాలోనే ఫోటోషూట్ చేశాను. కానీ అతడు బాగా సరిపోయాడు. మొదటి ఫోటోను నా వాల్ పేపర్ కింద పెట్టుకున్నాను. పొరపాటున ఎవరైనా చూస్తారేమో అని జాగ్రత్త పడ్డాను. అంత బాగా రాముడి పాత్రకు మహేష్ కుదిరాడని తెలిపారు రాజమౌళి. మహేష్ పై ఈ ఎపిసోడ్ ని 60 రోజుల పాటు చిత్రీకరించాం. ఇటీవలే ఈ సీన్ ని పూర్తి చేశాం. ఆ ఎపిసోడ్ లో ప్రతి సబ్ ఎపిసోడ్ ఒక సినిమా లాగా ఉంటుంది. ప్రతిదీ కొత్తగా ఆలోచించి ప్లాన్ చేసి తీసాం. ప్రతిదీ ఒక ఛాలెంజింగ్, అన్ని ఆటంకాలను ఎదుర్కొని ఈ ఎపిసోడ్ ని పూర్తి చేశాం. అది మహేష్ సినిమాల్లోనే మెమరబుల్ గా ఉంటుంది. ఈ చిత్రంలో మహేష్ ని మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, పరాక్రమంగా ఉంటాడు, కైండ్ హార్టెడ్ తో ఉంటాడు, కోపంగానూ ఉంటాడు అని మహేష్ పాత్ర లక్షణాలను రాజమౌళి రివీల్ చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఇది విన్నారా? ఎంఎం కీరవాణి గారు మీ దగ్గర నుండి ఫ్లాట్ కొన్నారంట. ఎక్కడ అనుకుంటున్నారా? అదే మీ గుండెల్లో ఫ్లాట్ కొన్నారంట. మహేష్ బాబు ఫ్యాన్స్ గుండెల్లో ఫ్లాట్ కొన్నాను అని ఎంఎం కీరవాణి గారే చెప్పారు. వారణాసి విలన్ పృథ్వీరాజ్ పాత్ర క్రూరత్వం చూస్తే భయంగా ఉంటుందట. కీరవాణి వర్ణనలో ఆ పాత్ర ఒక కళ కన్నా భయంకరమైన బలవంతుడు. అతడి స్వప్నం ఒక ప్రళయం, ఆయన ఆలోచన ఒక విలయం అంటూ విలనిజానికి బిగ్ ఎలివేషన్. మెలోడీ నాదే, ఫస్ట్ బీటు నాదే అంటూ ఆస్కార్ గ్రహీత ఇచ్చిన సవాల్. యాజ్ పర్ శైలు ఒపీనియన్, కీరవాణి గారి డబుల్ పవర్ మహేష్ బాబు సినిమాను బాక్స్ ఆఫీస్లో ఫైర్లో చేస్తుంది. ఆ మ్యూజికల్ మాస్టర్ పీస్ కోసం వెయిట్ చేద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆస్కార్ వరకు నా తమ్ముడు రాజమౌళితో ప్రయాణంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు ఉన్నాయని అన్నారు మరకతమణి ఎంఎం కీరవాణి. మహేష్ తో రాజమౌళి సినిమా టైటిల్ లాంచ్ వేడుకలో కీరవాణి ఎమోషనల్ స్పీచ్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఆయన మాట్లాడుతూ రాజమౌళి త్రిబుల్-ఆర్ తో గ్లోబ్ కి మరోవైపు వెళ్ళాము. గ్లోబ్ అంటే జస్ట్ అమెరికా కాదు, ఎన్నో ఖండాలు, వింతలు, వాటన్నిటిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించడానికి ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్ తో ప్రయత్నిస్తున్నాం. ఈ సినిమాలో వీటిలో కొన్నిటిని అయినా చూపించడానికి ధైర్యం చేశారు నిర్మాత కేఎల్ నారాయణ. ఆయనతో కలిసి రాజమౌళి ప్రయత్నం ఎక్సైట్ చేస్తుంది అని అన్నారు.
ధైర్యం అంటే గుర్తుకు వచ్చేది ధైర్యే సాహసి లక్ష్మి. తనను గౌరవించిన వారిని గౌరవిస్తూ, ధిక్కరించిన వారిని ధిక్కరిస్తూ ఇండస్ట్రీలో తన ధైర్యంతో ముందుకు సాగిన సూపర్ స్టార్ కృష్ణ గారికి నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఆయన వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబును ఇష్టపడతాను. మహేష్ పవర్ఫుల్ డైలాగ్స్ కోసం, నా మిత్రుడు మణి శర్మ మ్యూజిక్ కోసం పోకిరి సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. పోకిరి నా ఫేవరెట్ మూవీ. కీరవాణి గారు మెలోడీ బాగా అందిస్తారు, కానీ బీట్ బాగా స్లోగా ఉంటుందనే అపప్రద ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ సినిమాతో మెలోడీ నాదే, ఫస్ట్ బీటు నాదే అంటూ కీరవాణి ఎమోషనల్ గా మాట్లాడారు. నేను ఒక కొత్త ఫ్లాట్ కొన్నాను. ఫ్లాట్ అంటే హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో కాదు, మహేష్ అభిమానుల గుండెల్లో ఉండిపోయే ఫ్లాట్ కొన్నాను. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశారు. నిర్మాత హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ. మెలోడీ నాదే, ఫస్ట్ బీటు నాదే. 2027 కు వేసవికే గృహ ప్రవేశం అంటూ మహేష్ ఫ్యాన్స్ ను గగ్గోలు పెట్టించారు కీరవాణి. ఈ స్టోరీ చెబితే నా భార్య వల్లి తోలు తీస్తుంది అంటూ వేదికపై పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రను వేదికపై కీరవాణి పరిచయం చేశారు. ప్రపంచంలోనే అతి భయంకరమైన బలవంతుడైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక కల కన్నాడు. ఆ కలలో ఉన్న విషయాలు తెలుసుకొని జనం అతడిని పిచ్చోడని అనుకుంటున్నారు, నవ్వుకున్నారు, ఎగతాళి చేశారు. కానీ ఆ కల వెనుక ఉన్న ఒక కథ, ఆ కథ విన్న తర్వాత వారి గుండెల్లో గజగజ వణికే ట్విస్ట్ ఉంది. మంచు పర్వతాలు కరిగి భయం పుట్టుకొచ్చింది. అతడి ఆలోచన ఒక విలయం, అతడి స్వప్నం ఒక ప్రళయం అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గురించి పరిచయం చేసిన తీరు నిజంగానే గగ్గూర్పాటుకు గురి చేసింది. వారణాసి చిత్రంలో విలన్ పాత్ర ఎంత భీకరంగా క్రూరంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి కీరవాణి వర్ణన సరిపోతుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి వారణాసి అనే టైటిల్ ని టీం లాంచ్ చేసింది. ఏంటి శైలు దీర్ఘంగా ఆలోచిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు గాయస్, మనుషులు అన్న తర్వాత డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అలాంటి వాటిని తప్పు పడతామా? లేదు కదా. అలాగే రాజమౌళి కూడా అప్సెట్లో అలా అనేసాడంట. అందులో తప్పేముంది? గ్లిమ్స్ ఆలస్యం ఫ్యాన్స్కు డిసప్పాయింట్మెంట్ ఇచ్చాయి, కానీ డబుల్ ఫీస్ట్ రుద్ర రాముడి టీజర్ నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. ఫ్యాన్స్ను ఖుషి చేసింది. రాజమౌళి అప్సెట్లో అన్న మాటను నమ్మకమైన ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోలేదు. మహేష్ను రాముడుగా చూడబోతున్నామని తెలిసి ఫ్యాన్స్ కేకలు వేశారు. పర్ఫెక్షన్ కోసం ఆయన పడే తాపత్రయాన్ని ట్రోల్స్ చేయకూడదు. హనుమంతుడు ఆయన గుండెల్లోనే ఉన్నాడు. అందుకే రాజమౌళి చెప్పిన మాటలు పక్కన పెట్టి సినిమాని రియాలిటీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? తెలుగు సినీ ప్రస్థానాన్ని ప్రపంచానికి తీసుకెళ్లిన దర్శకుడు మన రాజమౌళి. బాహుబలితో ఆయన మొదలుపెట్టిన పాన్ ఇండియా క్రేజ్ చాలా సినిమాలకు మార్గదర్శకమైంది. ఇక RRR తో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని మెప్పించాడు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ఇంకా టైటిల్ రివీల్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే ఈ ఈవెంట్ లో వేద్దామనుకున్న వారణాసి గ్లిమ్స్ ని రిలీజ్ చేయడం కాస్త టైం పట్టింది. 100 ఫీట్ స్క్రీన్స్ పై ముందుగానే గ్లిమ్స్ టెస్ట్ చేసుకోవాలని అనుకున్నా ఎక్కడ నుంచో కొన్ని డ్రోన్స్ వచ్చాయి, అందుకే టెస్టింగ్ చేయలేదని అన్నారు రాజమౌళి. అయితే ఒకేసారి స్క్రీన్ పై వెయ్యాలి అంటే దాదాపు 40 జనరేటర్స్ పవర్ కావాలి. అయినా కూడా అది ఒకసారి ట్రై చేస్తే రాలేదు. దానివల్ల రాజమౌళి అప్సెట్ అయ్యాడు. ఈ క్రమంలో ఆయన దేవుడంటే తనకు నమ్మకం లేదని అన్నాడు. నాన్న చెప్పినట్టు హనుమాన్ నా వెంట ఉంటే ఇలా అయ్యేది కాదని అన్నాడు. అంతకు ముందే రాజమౌళి తనకు రామాయణ మహాభారత కథలు సినిమాలుగా చెయ్యాలని ఉందని అన్నాడు. జస్ట్ ఆ గ్లిమ్స్ అనుకున్న విధంగా స్క్రీన్స్ పై రాకపోవడంతో కాస్త అప్సెట్ అయ్యి దేవుడంటే నమ్మకం లేదని రాజమౌళి అన్నాడు. అయితే ఈ మాటని పట్టుకొని రాజమౌళి మీద కొందరు నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు.
దేవుడంటే నమ్మకం లేని వాళ్ళు దేవుడి సినిమాలు ఎందుకు చేస్తున్నారు అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. రాజమౌళి కూడా వారణాసి ఈవెంట్ లో కాస్త టెన్షన్ గానే కనిపించారు. ఈవెంట్ అంతా అనుకున్న విధంగా జరగాలనే ఉద్దేశంతో టీం అంతటిని మానిటర్ చేస్తూ చేతిలో వాకీ టాకీ పట్టుకొని మరి రాజమౌళి ఈ ఈవెంట్ నిర్వహించారు. గ్లిమ్స్ రావడం లేట్ అవ్వడం ఫ్యాన్స్ కి కాస్త డిసప్పాయింట్మెంట్ అనిపించినా ఫైనల్ గా డబుల్ ఫీస్ట్ అందించేలా ఆ టీజర్ ఉండటం ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది. సినిమాలో మహేష్ మొదటిసారి రాముడిగా గెటప్ వేసినప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయని రాజమౌళి చెప్పడం ఫ్యాన్స్ కి సూపర్ స్టార్ మహేష్ ని రాముడిగా చూడబోతున్నామనే ఉత్సాహంతో కేకలు వేశారు. ఇక వారణాసి గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. రుద్ర రాముడి పాత్రల్లో మహేష్ విశ్వరూపం చూపించనున్నాడు. రాజమౌళి మహేష్ వారణాసితో చాలా పెద్ద కథతోనే వస్తున్నారని అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా గ్లిమ్స్ లో చూపించిన విజువల్స్ అయితే తెర మీద ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అనే రేంజ్ లో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చాయి. నా 25 ఏళ్ల కెరియర్ లో ఇలాంటిది చెయ్యలేదు అని పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు. రాజమౌళి నుంచి లైఫ్ టైం ఆఫర్ అందుకున్న పృథ్వీరాజ్ 5 నిమిషాల కథ విన్నప్పుడే స్కేల్ అంబిషన్ చూసి మైండ్ బ్లాంక్ అయిందట. కుంభ పాత్ర ఎమోషనల్ ఫిజికల్ ఛాలెంజ్ అనే చెప్పాలి అని అన్నారు. దాన్ని రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారు. భారతీయ సినిమాను మరోసారి ప్రపంచ స్థాయికి చేరుస్తారని పృథ్వీ ప్రశంసించారు. యాజ్ పర్ శైలు ఒపీనియన్, పృథ్వీరాజ్ చేసిన ప్రశంసలు ఈ సినిమా ప్రపంచ స్థాయి విజయాన్ని సూచిస్తున్నాయి. ఈ ప్రపంచ స్థాయి విజయం ఎప్పుడు వస్తుందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. గత 25 ఏళ్లలో చాలా సినిమాలు చేశాను, కానీ ఇంత పెద్ద సినిమాలో చెయ్యలేదు. నా పాత్ర కుంభాను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్ది తెరపై ప్రెజెంట్ చేశారు అని అన్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. మహేష్ రాజమౌళి చిత్రం వారణాసిలో విలన్ గా నటించిన పృథ్వీరాజ్ టాలీవుడ్ లో ఇంత భారీ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలో టైటిల్ లాంచ్ వేడుకలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ కుంభాను అద్భుతంగా పరిచయం చేసిన కీరవానికి ధన్యవాదాలు తెలిపారు. ఇంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చారు. సినిమాలపై తెలుగు ప్రేక్షకుల ప్రేమను ఇది ప్రత్యక్షంగా చెబుతోంది. సంవత్సరాల క్రితం నేను స్వీయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. ఆ సమయంలో రాజమౌళి గారి నుంచి మెసేజ్ వచ్చింది, నా సినిమాలో విలన్ పాత్ర బాగా వస్తుంది, నీకు బాగుంటుంది, చేస్తారా అని నాకు ఒక మెసేజ్ వచ్చింది. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన ఆఫీస్కి వచ్చాను. అప్పటికే నా స్నేహితుడు ప్రభాస్ చెప్పారు రాజమౌళి గారి గురించి. 5 నిమిషాలు ఈ కథ విన్నాను. నేను ఈ కథ విన్నప్పుడు ఒక చిన్న పిల్లాడిని అయిపోయాను. ఈ సినిమా స్కేల్, విజన్, అంబిషన్ భారతదేశంలో ఇప్పటి వరకు చూడనిది. దర్శకుడు రాజమౌళి నెవర్ బిఫోర్ విజువల్స్ ని చూపిస్తున్నారు. ఇంత పెద్ద స్కేల్లో ఇలా పిక్చరైజ్ చేయడం ఇదే మొదటిసారి చూస్తున్నా. ప్రతి నటుడు లైఫ్ టైంలో ఒక్కసారి అయినా రాజమౌళి దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చారు ఆయన. ఎమోషనల్లీ, ఫిజికల్లీ ఛాలెంజింగ్ పాత్రను ఆయన క్రియేట్ చేసి నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. నన్ను సెట్లో బాగా టార్చర్ చేసినా కానీ ఆయనకు ధన్యవాదాలు అని అన్నారు. నేను చూసిన మొదటి తెలుగు సినిమా పోకిరి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహేష్ సార్ బిల్డ్ చేసిన లెగసీ నాకు స్ఫూర్తినిస్తుంది. ఒక సూపర్ స్టార్ గా మీరు ప్రతిదీ సాధించారు, దీనికి మీరు అర్హత సాధించారని మహేష్ ని ప్రశంసించారు. అలాగే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మందాకినిగా అద్భుతంగా నటించారని పృథ్వీ కితాబిచ్చారు. భారతీయ సినిమాని మరోసారి రాజమౌళి ప్రపంచ స్థాయికి చేరుస్తున్నారని కొనియాడారు. ఆయన గత చిత్రాల కంటే వారణాసి చిత్రం ఎక్కువ మందికి చేరుతుందని కూడా అన్నారు. బాబోయ్, ఏం ప్లాన్ చేసావు జక్కన్నా? బాబోయ్, ఏం ప్లాన్ చేసావు జక్కన్నా? మహేష్తో టైం ట్రావెల్,
డైలాగ్స్ లేకుండా ఆ విజువల్స్తో మైండ్ బ్లాక్ చేసిన వారణాసి గ్లిమ్స్ త్రేతాయుగం లంక నుంచి 2027 సిఈ వరకు గ్లోబ్ ట్రోటర్ కాదు, టైమ్ ట్రోటర్ అనే చెప్పాలి. మహాదేవుడు నంది మీద త్రిశూలంతో మహేష్ బాబు విశ్వరూపం గ్యారంటీ అనే చెప్పాలి. రామాయణ ఘట్టాలు మరియు టైం ట్రావెల్ ఈ ప్లాన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది. గ్లోబ్ ట్రోటర్ అంటూ రాజమౌళి సెట్ చేసిన ఈ ట్రెండ్ మహేష్తో కలిసి గ్లోబ్ వైబ్ను కూడా ఇవ్వడం గ్యారంటీ. మహేష్ బాబు ఫ్యాన్స్ మీరు హ్యాపీయేనా? సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు వారణాసి టైటిల్ లాక్ చేశారు. ఈ సినిమా గ్లిమ్స్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ సమక్షంలో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక ఈ ఈవెంట్ లో రిలీజ్ చేసిన వారణాసి గ్లిమ్స్ తో ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయింది. టీజర్ లో ఎలాంటి డైలాగ్స్ లేకుండా విజువల్స్ తోనే పిచ్చెక్కించాడు జక్కన్న. అయితే ముందు వారణాసి 512 సిఈ, ఆ తర్వాత ఆస్ట్రాయిడ్ సాంబవి 2027 సిఈ, అంటార్కిటికా, ఆఫ్రికా, ఉగ్రబట్టి కేవ్, లంకా నగరం, త్రేతాయుగం, వారణాసి మణికర్ణిక షూట్, ఇలా విజువల్స్ అన్ని చూపించి ఫైనల్ గా ఆ మహాదేవుడు నంది మీద తాండవం ఆడేందుకు వస్తున్నట్టుగా ఎద్దు మీద మహేష్ అలా త్రిశూలం పట్టుకొని వచ్చాడు. మహేష్ లుక్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చాయి. ఇక రాజమౌళి అసలు ఈ సినిమా ఎలాంటి కథతో ఇస్తున్నాడన్న డిస్కషన్ మొదలైంది. విజువల్స్ చూస్తుంటే వారణాసి సినిమాతో రాజమౌళి ఏదో పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన పృథ్వీరాజ్ కుంభ లుక్ చూస్తే అతను వీల్ చైర్ లో కూర్చున్నాడు. ఆ తరువాత మందాకినిగా ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ చేశారు. గొప్ప బిలీనియర్ అయిన కుంభ తన అవిటితనంతో పాటు మరణం లేని సంజీవని రుద్రాని వాడుకుంటాడా అన్నట్టుగా కథలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మనం గెస్ చేసినట్టుగా రాజమౌళి చేస్తాడా? ఆయన ప్లాన్ ఆయనకు ఉంటుందిగా. రాజమౌళి సినిమా అంటేనే ఆయన మార్క్ ఉంటుంది. జస్ట్ వారణాసి గ్లిమ్స్ తోనే ఫ్యాన్స్ కి టికెట్ వర్త్ వైబ్ ఇచ్చాడు. ఇక సినిమాతో తప్పకుండా విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడని అనిపిస్తుంది. అయితే ఈ సినిమా గ్లోబ్ ట్రోటర్ కాస్త టైమ్ ట్రోటర్ అని వేశాడు జక్కన్న. అంటే టైమ్ ట్రావెల్ తో లింక్ చేస్తూ వారణాసి రామాయణ ఘట్టాలను కూడా ఈ సినిమాలో చూపించేలా ఉన్నాడు. ముఖ్యంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని చెప్పిన రాజమౌళి రామాయణంలో ముఖ్య ఘట్టాన్ని చేస్తానని అనుకోలేదంటూ వారణాసి గురించి మరింత హైప్ ఎక్కించాడు. రామాయణంలో ముఖ్య ఘట్టం అంటే రావణ సంహారం. అదేనా మరేదైనా రాజమౌళి క్రియేషన్ తో మరింత భారీగా ప్లాన్ చేశారా అన్నది చూడాలి. ఏదేమైనా గత 3 రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న గ్లోబ్ ట్రోటర్ వైబ్ ప్రస్తుతం టైటిల్ వారణాసిగా ప్రమోట్ అయ్యింది. రాబోతున్న రోజుల్లో సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ కి మరింత ఫీస్ట్ అందిస్తాయని చెప్పు. నిన్న ప్రియాంక లుక్ చూశాక ఆ సాంగే పాడాలనిపించింది. ఎంత బాగుందో ప్రియాంక. హైదరాబాద్ తగలబెట్టేద్దామా అంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా వైట్ లెహంగాలో మాస్ ఎంట్రీ అనే చెప్పాలి. తగలబెట్టేద్దామా అంటూ తెలుగులో కేకలు పెట్టించి జోష్ నింపింది. ద లయన్ అని మహేష్ బాబుకి బిగ్ ఎలివేషన్ ఇచ్చి ఎంబీ అంటూ ఫ్యాన్స్తో కలిసి బాబు బాబు అని అరుపులు. మైండ్లో ఫిక్స్ అయితే, అదే డైలాగ్ గుర్తుందా? మైండ్లో ఫిక్స్ అయితే నా మాట నేనే వినను. పోక్రీ డైలాగ్తో మాస్ యాటిట్యూడ్ చూపించింది ప్రియాంక. మాస్ యాటిట్యూడ్ అండ్ రాజమౌళి విజన్ ఈ సినిమాకి గ్లోబల్ బూస్టర్ అనే చెప్పాలి. ఈ గ్లోబల్ సెన్సేషన్ కోసం శైలు ఈగర్గా వెయిట్ చేస్తుంది. మరి మీరు అలాగే చేస్తున్నారా? రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా రూపొందిన పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగింది. ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ ఖరారు చేసి అభిమానులకు పరిచయం చేశారు. ఇక ఈవెంట్ లో హీరోయిన్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా,
ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెల్లటి లెహంగా దుస్తుల్లో సాంప్రదాయ ఆభరణాలను జోడించి ఎంతో అందంగా కనిపిస్తూ ఫ్యాన్స్ ని మంత్రముగ్ధులను చేశారు. ఒక మంచి జోష్ డాన్స్ తో స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చి తన ప్రసంగాన్ని ఇలా మొదలు పెట్టారు. ఎగ్జైటింగ్, హలో హైదరాబాద్, ఆర్ యు రెడీ అంటూ తెలుగులో తగలబెట్టేద్దామా అని మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచి అభిమానులతో కేరింతలు కొట్టించింది. ఇక తన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తూ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ అంటూ హిందీలో ఈ రోజు రాత్రి ఎంతో ఎనర్జీతో సాగుతుంది ఈ ఈవెంట్. ఇది ఫ్యాన్స్ వల్ల వచ్చిన జోష్. మీరు ఇంత అధిక సంఖ్యలో వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు పంచిన ఈ ప్రేమ వెలకట్టలేనిది అంటూ ఇంగ్లీష్లో to the media, not just from India, around the world. This is the land where the cinema is the celebration. ఇది మీ అందరూ గమనించారని మాకు తెలుసు. ప్రపంచం మొత్తం ఇండియా వైపు తిరిగి చూసేలా చేసిన ఈ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు, ఇలాంటి పెద్ద స్టార్స్ తో కలిసి పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కీరవాణి గారు నా దేశీ గర్ల్ సాంగ్ నా ఫేవరెట్ అని చెప్పడం నిజంగా సంతోషం కలిగింది. ప్రపంచంలో ఉన్న కీరవాణి ఫ్యాన్స్ కి ఒక్క మాట చెప్తున్నా, ఆయన ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ మీరెవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. మ్యూజిక్ లో ఇది ఆరంభం మాత్రమే. పృథ్వీరాజ్ నిజంగానే భయపెట్టేశారు, కానీ రియల్ లైఫ్ లో ఆయన క్యారెక్టర్ కి పూర్తిగా ఆపోజిట్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక సినిమా దర్శకుడు రాజమౌళి గురించి మాట్లాడుతూ, ఒక సినిమా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలంటే అది రాజమౌళికి మాత్రమే సాధ్యం. ఇలాంటి డైరెక్టర్ని నేనెప్పుడూ చూడలేదు అంటూ ఆకాశానికి ఎత్తేసింది. ఇక చివరిగా మహేష్ గురించి మాట్లాడుతూ, నేనిప్పుడు ఎవరి గురించి మాట్లాడుతానో మీకు తెలుసు కదా అనగానే ఫ్యాన్స్ నుండి ఒక్కసారిగా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మీరు ఆయనని ఏమని పిలుస్తారు, బాబ్ అనా? కాదు కాదు, లయన్ అని కదా అంటూ ఫ్యాన్స్ ని మరింత రెచ్చగొట్టింది. ఆయనకు ఎన్నో పేర్లున్నాయి, కానీ నాకు మాత్రం ఎంబీగా తెలుసు. ఇంక్రెడిబుల్ యాక్టర్ మహేష్ బాబు అనగానే ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా బాబు బాబు అని అరవగా ప్రియాంక కూడా వాళ్ళతో కలిసి బాబు బాబు అంటూ ఈవెంట్లో జోష్ పెంచింది. ఇలా జరుగుతున్నంతసేపు మహేష్ బాబు నవ్వుతూనే ఉన్నారు. ప్రియాంక ఇంకా మాట్లాడుతూ, మహేష్ బాబు ఆయన ఫ్యామిలీ నా మీద చూపించిన ప్రేమతో హైదరాబాద్ నా సొంత ఇల్లులాగా మారిపోయింది. నేను మహేష్ బాబు ఫ్యాన్స్ ముందు నిలబడి ఉన్నా, ఒక్కసారి గట్టిగా చెప్పండి అంటూ మైక్ ఫ్యాన్స్ వైపు చూపించగా ఫ్యాన్స్ అంతా ఇంకా గట్టిగా బాబు బాబు అంటూ కేకులు వేయడం మొదలు పెట్టారు. ప్రియాంక ఇంకా మాట్లాడుతూ, నాకు తెలుగు సరిగ్గా రాదు, కానీ ఈ మూవీ షూటింగ్ అయ్యేలోపు తెలుగు పూర్తిగా నేర్చుకొని ఫుల్ స్పీచ్ తెలుగులో ఇస్తాను, అంతవరకు ఒక లైన్ చెప్తాను అంటూ మైండ్ లో ఫిక్స్ అయితే అంటూ పోకిరి డైలాగ్ గుర్తు చేసి ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపింది. మొత్తానికి హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో తన స్పీచ్ ని సాగించి తన మాస్ యాటిట్యూడ్ తో మహేష్ ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపి ఈ ఈవెంట్ మొత్తం సందడి చేసింది ఈ బాలీవుడ్ భామ. సో ఇదండి ఇవాల్టి బయోస్కోప్ ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్ బాయ్. దిస్ ఇస్ యువర్ శైలు సైనింగ్ ఆఫ్. Bioscope.